అరుంధతి సినిమాలో అనుష్క గారు ఎలాగైతే ప్రజలను కాపాడాలని ప్రయత్నిస్తాదో ప్రతి చోటుకి వెళ్తుంది. ఎక్కడో ఒక తనలా సహాయం చేస్తారు, అతన్ని చంపేయచ్చు ఆ రాక్షసుని అని. సిద్ధుని పశుపతి చంపేద్దామని చాలా ట్రై చేస్తుంది. లాస్ట్కి సొల్యూషన్ అది దొరుకుతుంది. అలా నాకు కూడా దొరుకుతుందని ఆ సినిమానే గుర్తొచ్చింది, అనుకోకుండా గుర్తొచ్చింది. అలానే ప్రయత్నిస్తున్నా ఎక్కడో ఒక స్థాన్లా అరుంధతి ఎలా దొరికిందో పరిష్కారం నాకు కూడా అలానే దొరుకుతుంది అనుకున్నా, కానీ దొరకలేదు. నేను అనుకోకుండా నా యూట్యూబ్ వీడియోని డిలీట్ చేయడం జరిగింది. కొద్దిగా అంతా ఎడిటింగ్ వర్క్ ఈసారి చాలా మంచిగా చేశా. బెస్ట్ వీడియో ఎడిటింగ్ విషయంలో ఆ వీడియోనే డిలీట్ అయిపోయింది. ఎలా డిలీట్ అయిందంటే, స్టోరేజ్లో ఎక్కువైంది మీ స్టోరేజు అని ఫోన్లో మెసేజ్ వచ్చింది. అన్నీ క్లియర్ చేయడానికి వెళ్ళా. రీసెంట్ డిలీటెడే, మళ్ళీ డిలీట్ చేయాలనేమో అనుకొని డిలీట్ చేశా. కొత్త వీడియోలు కూడా పోవడం జరిగింది. రీసెంట్ డిలీట్లో కూడా లేవు. దాంతో పొద్దుగాల 9:30 నుంచి గద్వాల్లో తిరుగుతూనే ఉన్నా, ఎవరైనా హెల్ప్ చేస్తారని. వాటర్ 2 గంటలకు తాగా, ఎవరు హెల్ప్ చేయలేదు. అందరూ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళు. కొందరు ఫోన్ షాప్లోకి వెళ్ళా. మన గద్వాల్లో మొబైల్ నేను వాహిద్లో కొనుక్కున్నా, అక్కడికి వెళ్ళా. అన్న అడగడం జరిగింది. అన్న వాళ్ళకి రాదు, కొంచెంసేపు వెయిట్ చేయించారు పొద్దుగాల. ఇంకా రాకపోవడంతో వేరే అన్నని అడిగారు. అన్నకు కూడా రాదని చెప్పాడు. చాలా మందిని అడిగాను, ఫోటో స్టూడియోస్లో అడిగాను. రఘు అన్న అని మిక్సింగ్ అని ఉంటుంది ఇక్కడ, అక్కడ అడిగాను. పక్కనే స్వామి స్టూడియో ఉంటుంది, అక్కడ అడిగాను. ఎవరు హెల్ప్ చేయలేదు. ఇక్కడ లేదు ఆ వ్యవస్థ, కర్నూల్లో ఉందని ఒక అన్న చెప్పాడు, రఘు మిక్సింగ్ అన్న చెప్పాడు. ఇంకా స్వామి స్టూడియో అన్న ఉండి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఉంటుంది కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది, హైదరాబాద్కి వెళ్ళాలి అని చెప్పాడు. నేను కృష్ణారెడ్డి బంగ్లాలో తిరిగా, వీడియో రికవరీ చేపిద్దామని. డిలీట్ అయిన వీడియోని చేపించలేకపోయా. కృష్ణవేణి చౌక్లో తిరిగా, భీమ్నగర్ ఓల్డ్ హౌసింగ్ బోర్డులో తిరిగా, కొత్త బస్ స్టాండ్లో రెడ్డి మొబైల్స్ కాడికి వెళ్ళా. వాళ్ళన్న చేస్తారని వేరే వాళ్ళు చెప్పారు, ఫోటో స్టూడియో వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. జేసీ కంప్యూటర్స్ కాడికి వెళ్ళా, వాళ్ళు ఏం చేయలేకపోయారు. వైఎస్ విగ్రహం కాడికి వెళ్ళా, వాళ్ళు ఏం చేయలేకపోయారు. అన్ని తాళ్ళకి వెళ్ళా గద్వాల్లో. ఆల్మోస్ట్ ఫోటో వీడియోస్ మరియు ఫొటోస్ తీసే వాళ్ళ కాడికి వెళ్ళా, మరియు మొబైల్ షాప్స్ కాడికి వెళ్ళా. ముఖ్యంగా వివో సర్వీస్ సెంటర్ కాడికి వెళ్ళా. సర్వీస్ సెంటర్ అనేది ఎక్కడే కానీ కింద ఉండాలి, వాళ్ళు తీసుకెళ్ళి పైన పెట్టడం జరిగింది మన అంబేద్కర్ చౌక్లో. అది నాకు అర్థం కాలేదు ఎందుకు అలా పెట్టారు. అతను చాలా మంచిగా దండం పెట్టాడు 2 చేతులతో, నాకు చాలా సంతోషం వేసింది. అన్న ఇట్లా పోయింది వీడియో, మీరేమన్నా రికవరీ చేస్తారా అన్న అక్కడ కూడా అడిగాను. లేదు అని చెప్పాడు. మరి ఇది ఏందన్న సర్వీస్ అండ్ సెంటర్ అంటే రిపేర్ వర్క్ అని చెప్పాడు. కానీ ఆడ రిపేరే కనబడట్లేదు, ఉత్త కంప్యూటర్ కనపడింది. మళ్ళీ ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఎప్పుడే కానీ సర్వీస్ అండ్ సెంటర్ అనేది కింద ఉండాలి, వాళ్ళు తీసుకుపోయి ఎంతో పైన పెట్టారు, 2వ ఫ్లోర్లో పెట్టారు అంబేద్కర్ చౌక్ కాడ. నేను కలెక్టర్ ఆఫీస్ సైడ్ కూడా తిరగడం జరిగింది. జమలమ్మ దగ్గర వరకు వెళ్ళాను, ఎవరు హెల్ప్ చేయలేదు. ఎడిటింగ్ విషయంలో ఆ వీడియో అనేది చాలా బెస్ట్ వీడియో, అలాంటిది ఆ వీడియోనే డిలీట్ అయిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేయలేదు, యూట్యూబ్ వర్క్ కాలేదు. ఇక్కడ ఎస్విఎస్ ట్యాక్స్ కాడ లడ్డు
ఆ ప్లాన్ పేరు ఏం పేరు ఉంది. ఇంకా తరుణ్ మోడల్, జూరాల తరుణ్ మోడల్. ఇంకా ఆడ కొత్త బస్ స్టాండ్ దగ్గరలో అతను ఉన్నాడు, ఇన్ఫ్లుయెన్సర్. వాళ్ళందరూ కనపడ్డారు ఈరోజు. అక్కడ ఇక్కడ తిరిగాను, ఇంకా భోజనం కాలేదు, వెళ్ళి చేయాలి. ఇప్పుడు నేను హాలీవుడ్ షోలో ఉన్నాను, ఇక్కడ గోదాంలో కూర్చొని మాట్లాడుతున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా వీడియో తీయడానికే ప్రయత్నిస్తున్నాను. ఏం వీడియో చేయాలని కూడా మైండ్కి తోచట్లేదు. 70 రోజులు అయింది, సక్సెస్ఫుల్ 70 రోజుల పైన అయింది. అలానే వీడియోస్ తీస్తూనే ఉన్నా. ఒక్కొక్క వీడియో తీయాలంటే చాలా కష్టమవుతుంది. ఒక్క దేవాలయం లాంటి వీడియో తప్ప. అదే సినిమా చూసి ఎలా ఉంది చెప్పాలి అనేది కొద్దిగా ఒక వారానికి ఒక వీడియో వస్తుందని నమ్మకం. మిగతావన్నీ చాలా కష్టంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సినిమా అనేది ఒక వరం నాకు, ఎందుకంటే ఆ వీడియో చూసి చెప్పాలి, మిగతా వాట్ల కాదు. ఆలోచించాలి, ఎలా చేయాలి అని ఇవన్నీ ఆలోచించాలి. ఎడిటింగ్ విషయంలో అది నా బెస్ట్ వీడియో ఈరోజు డిలీట్ అయిన వీడియో. చాలామంది ట్రై చేస్తారు హెల్ప్ చేయడానికి, కొత్త యాప్స్ ఎక్కించారు. డెక్కర్ కానీ ఇంకా బ్యాకప్ చేశారు జీమెయిల్లో. వీడియోస్ ఏమన్నా ఫొటోస్ ఏమన్నా వస్తాయని ఇలా మన కేశవులు కాడ ఏడంటే గ్రోమోర్ ఎదురుగా ఆడ కూడా ట్రై చేశారు, కానీ నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. పొద్దుగాల ఒక పిల్లగాడు తిట్టుకుంటూ పోయాడు ఇంటికాడ, ఒక పిల్లగాడు పలకరించాడు. ముగ్గురు డబల్ రైడింగ్ చేస్తున్నారు. పిలిచాడని పలిగా. ముందర పిల్లగాడు మంచిగా మాట్లాడాడు, సెకండ్ పిల్లగాడు మామూలుగా మాట్లాడాడు, థర్డ్ పిల్లగాడు తిట్టుకుంటూ పోయాడు. చూసారు ఫ్రెండ్స్, నేను వాళ్ళని ఏమనలేదు. నాకు ఇదేం బాధ, పొద్దుగాల మీరు ఇట్లా గబ్బు లేపిరి. నేను లెక్కకి పూజ చేసి నా యూట్యూబ్ వీడియో వర్క్ చేసుకుందాం అనుకున్నా. అప్పుడే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనుకుంటూ వచ్చారు. సరే మానవత్వంతో చేసా. అప్పుడే వాళ్ళే అని ఎగ్జాక్ట్గా చెప్పలేను, వాళ్ళు లేకుంటే ఏమవుతుండో కానీ వాళ్ళు ఉన్నారు. అప్పుడే మెసేజ్ వచ్చింది, స్టోరేజ్ ఎక్కువైంది నీది అని. ఇంకా డిలీట్ చేసా. మేనేజ్మెంట్ నుంచి వచ్చింది, జంక్ ఇవన్నీ ఉంటాయి, అక్కడ నుంచి వచ్చింది. డిలీట్ చేశాను. మంచి వీడియోస్ వెళ్ళాయి, మంచి వీడియోస్ వెళ్ళాయి. ఆ వీడియోకి 3 గంటల కష్టం పడ్డా. ఉత్త ఎడిటింగ్ వర్క్ మాత్రమే. నేను ట్రిమ్ చేసినది తీసేటప్పుడు అంటే ఆలోచించడం, ఇలా వీడియో తీయడం కాకుండా జస్ట్ సీటు పైన కూర్చొని తీయడానికి ఎడిటింగ్ వర్క్, దాంట్లో పేర్లు కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అవి కూడా పడేటట్టు, ఎమోజీస్ పడేటట్టు ఇవన్నీ చేసా. ఎడిటింగ్ విషయంలో బెస్ట్ వర్క్ అది. ఆ వీడియోనే డిలీట్ అయ్యింది. ఇప్పుడు తినడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్. నిజంగా చాలా బాధాకరం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. రేపు మంచి వీడియోతో వస్తా.